ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మనం మాట్లాడదాం. ఆ టాపిక్ పేరు ఫోబియాలు అని అంటూ ఉంటాం. ఇది అందరికీ తెలిసినటువంటి పదమే. ఫోబియా అంటే విపరీతంగా, అనవసరంగా, అసందర్భమైనటువంటి భయం. చూసేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ మాత్రం దానికి ఎందుకు అంత భయపడుతున్నాం, అంత ఆలోచిస్తున్నాం అనేటటువంటి ఆలోచన శైలి. ఆ భయం వల్ల రోజువారీ వ్యవహారాల్లో ఆచితూచి అడిగేస్తూ కొన్ని సందర్భాలు, కొన్ని ప్రదేశాలు, కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళటానికి ఇష్టపడకపోవటం. దీన్ని సింపుల్గా, క్లుప్తంగా ఫోబియా అని అంటూ ఉంటాం. విపరీతమైనటువంటి భయం. ఈ ఫోబియాలో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ ఇంతకు ముందు కూడా మనం చాలా టాపిక్స్లో మనం మాట్లాడుకున్నాం. అవి ఏంటి, మిగతా ఫోబియాలు ఏంటి అని మాట్లాడుకునే ముందు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఫోబియా గురించి మనం మాట్లాడుకుందాం. దాని పేరే క్లాస్ట్రోఫోబియా. క్లాస్ట్రోఫోబియా, సిఏ ఫర్ క్లాస్ట్రో. క్లాస్ట్రో అనగానే మనకి ఏమి వినిపిస్తుంది? క్లోజ్డ్ అని వినిపిస్తుంది అనమాట. ఆ క్లాస్ట్రోలో ఏమి వినిపిస్తుంది మనకి? క్లోజ్డ్ అంటే నిర్బంధంగా ఉండేటటువంటి ప్రదేశాల్లో అతిగా భయపడటం, ఎక్కువగా బాధపడటం, ఎక్కువగా ఊహించుకోవటం, ఆ ప్రదేశాల్లోంచి భయపడి అక్కడి నుంచి పారిపోవటం, వెళ్ళిపోవటం. సో వీళ్ళకి ఏంటంటే చిన్న సైజ్ రూమ్స్ ఉన్న, వాస్తవానికి నా క్లినిక్ రూమ్లో వచ్చేటటువంటి వాళ్ళు, డాక్టర్ గారు మేము లోపలికి వస్తాం, డోర్ అయితే తీసి ఉంచండి అని అంటూ ఉంటారు. అంటే ఎక్కడైనా 4 గోళ్ళు బంధింపుగా ఉండకూడదు. అట్లీస్ట్ విండో అన్న తెరిచి ఉండాలి, ముఖ్యంగా ద్వారం తెరిచి ఉండాలి, డోర్ ఓపెన్ అయ్యి ఉండాలి. చిన్న సైజ్ బాత్రూమ్స్ కానీ, లిఫ్ట్స్ కానీ, ఇలాంటి వాటికి ఎక్కువ భయపడుతూ ఉంటారు. అదేవిధంగా ఏంటంటే ఫ్లైట్లో జర్నీ చేయాలన్నా, ఏసీ బస్సెస్లో జర్నీ చేయాలన్నా, ఏసీ ట్రైన్స్లో జర్నీ చేయాలన్నా అతిగా భయపడుతూ ఉంటారు. సో ఎక్కడైతే కనుక నిర్బంధంగా ఉండి శ్వాస పీల్చుకోవడానికి భయమేమో, రేపొద్దున నాకు ఏమైనా హార్ట్ అటాక్ వస్తుందేమో, ఇతరత్ర జబ్బు వస్తుందేమో, ఇక్కడ డాక్టర్ ఉండడేమో, ఇటువంటి ప్రదేశంలో నేను చచ్చిపోతానేమో, నా శ్వాస అయిపోతుంది, నా గుండె అయిపోతుంది అని చెప్పి విపరీతమైనటువంటి ఆలోచన రావటం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా ఏంటంటే ఆ ఇమాజినేషన్ విపరీతంగా వెళ్ళిపోద్ది. వాస్తవానికి అక్కడ ఏం జరగదు. ఆ ఇమాజినేషన్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వీళ్ళు బాగానే ఉన్నారు కదా, అందరూ బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి అనవసరం. ఆ నిమిషంలో ఏదో అయిపోతుంది అనేటటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వల్ల ఆ ప్రదేశం నుంచి ఇమీడియట్గా నిష్క్రమించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని క్లాస్ట్రోఫోబియా అంటూ ఉంటారు. అది ఇది ఏముండదండి. దీనివల్ల కొంతమంది ఫ్లైట్స్ ఎక్కరు, ఏసీ ట్రైన్స్ ఎక్కరు, కొంతమంది ఏసీ బస్సుల్లో వెళ్ళరు, కొంతమంది లిఫ్ట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. లిఫ్ట్స్ అవాయిడ్ చేయడానికి ఇంకో ఫోబియా ఏంటంటే హైట్ ఫోబియా. లిఫ్ట్ అవాయిడ్ చేయడానికి ఇంకో ఫోబియా ఏంటంటే హైట్ ఫోబియా. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఓపెన్ లిఫ్ట్స్లో బాగానే ఉంటారు, క్లోజ్డ్ లిఫ్ట్స్ ఉంటాయి చూడండి కొంతమందికి, అవంటే కొంతమందికి భయం. ఎప్పుడైతే ఆ డోర్ మూసిపోద్దో వాళ్ళకి భయం. సో కాబట్టి ఎన్ని మెట్లైనా ఎక్కడానికే ట్రై చేస్తారు. వాస్తవానికి పై అంతస్తుల్లో ఉండేటటువంటి ప్రదేశాలను అవాయిడ్ చేస్తారేమో కానీ వాళ్ళు లిఫ్ట్ అయితే మాత్రం ఎక్కకుండా ఉంటుంది. సో ఈ క్లాస్ట్రోఫోబియా వల్ల ఏర్పడేది. ఇంకొక టైప్ ఆఫ్ క్లాస్ట్రోఫోబియా ఏంటంటే సినిమా ఫోబియా ఉంటుంది. అంటే సినిమా థియేటర్లో లైట్లు ఆపేసి ద్వారాలు మూసేస్తే అదొక భయం, లిఫ్ట్ భయం ఉంటుంది. సో ఇలాంటి రకరకాల ఫోబియాలు ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు సర్వసహజంగా ఏంటంటే ఏం చేయగలరు అంటే ఆ భయాన్ని అధిగమించడం గురించి, ఎందుకు వచ్చిన బాధలేరా బాబు, ఈ మాత్రం తప్పించుకుని ఈ మాత్రం మానేస్తే సరిపోతుంది కదా అనేటటువంటి ఉద్దేశంతో అసలు ఆ ప్రదేశాల్లోకి వెళ్ళటమే మానేస్తారు వాళ్ళు. అంటే లిఫ్ట్లు అవాయిడ్ చేస్తారు, రూమ్స్ అవాయిడ్ చేస్తారు, ఫ్లైట్లు అవాయిడ్ చేస్తారు. పెద్ద పెద్ద బిజినెస్ ట్రావెల్స్ ఉన్నా, ఫ్యామిలీ ట్రావెల్స్ ఉన్నా కూడా ఫ్లైట్లు ఎక్కడం మానేస్తారు. ఒకప్పుడు ఎక్కినా కూడా, ఇలాంటి ఫ్లైట్లు ట్రైన్లో ఎక్కినా కూడా చిన్న చిన్న బాత్రూమ్స్లోకి వెళ్ళకూడరు. అలాగ టాయిలెట్ బిగపెట్టుకునే ఉంటారు కానీ మంచినీళ్ళు తాగకుండా ఉంటారు, ఏది తినకుండా ఉంటారేమో కానీ టాయిలెట్స్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపేసుకోరు. ఒకప్పుడు వేసుకునేటటువంటి పరిస్థితి వచ్చినా కూడా వీలైనంత వరకు వేసుకోకుండానే ఉంటారు. చాలామంది ఏంటంటే వాళ్ళ ఇళ్లలో బాత్రూమ్ డోర్స్ వేయరు, తర్వాత ఏంటంటే బాత్రూమ్ తలుపు తీస్తుండగానే స్నానం చేస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని క్లాస్ట్రోఫోబియా అని అంటూ ఉంటాం. వినటానికి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ అనుభవించేటటువంటి వాళ్ళకి అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ బాధ ఎవరికి అర్థం కాదనుకుంటూ ఉంటారు. ఈ మాత్రం దానికి ఎందుకు భయపడుతున్నావు, సరదాగా మీ అందరం వెళ్తున్నావు కదా, నువ్వు రావచ్చు కదా, నీకు సమస్య ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటారు. కానీ ఇదేంటంటే ఒక జెనెటిక్గా విపరీతంగా సున్నితంగా మనస్తత్వం ఉండి, ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయ్యి, ఎక్కువ భయపడే స్వభావం ఉండేటటువంటి మనస్తత్వంలో ఉండే వాళ్ళకి ఏర్పడేటటువంటి ఫోబియా. దీన్ని కొంతమంది ఓసిడి అని కూడా వివరిస్తూ ఉంటారు. ఇలాంటి ఫోబియాల్ని ఓసిడి అంటారు. నీకు చేదస్తం, ఇక్కడ రాను అక్కడ రాను అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి అది చేదస్తం అనేది కాదు. కానీ అక్కడికి వెళ్తే కనుక వాళ్ళ ఆలోచన అనేటటువంటిది పరుగులు తీస్తూ ఉంటుంది.
ఏదో అయిపోతుందేమో, నేను చచ్చిపోతానేమో, నా శ్వాస ఇక్కడ హాస్పిటల్ ఉండదేమో, ఇక్కడ డాక్టర్ ఉండడేమో, ఈ విధంగా పరిగెట్టి ఆఖరికి ఏ లెవెల్ వరకు వెళ్తాదంటే కనుక ఎవరూ లేకపోతే నేను ఒక ఒంటరి చావు చచ్చిపోతానేమో, నా పిల్లలు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతారు, ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆలోచన. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఒక కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడటం వల్ల బాడీ అంతా చల్లబడి శ్వాస నిజంగా వాళ్ళు ఏదైతే భయపడుతున్నారో ఆ శ్వాస స్లో డౌన్ అయ్యి హార్ట్ బీట్ కూడా స్పీడ్ అయ్యి చేతులు చెమటలు పట్టి కాళ్ళు చేతులు అరిపాదాలు చల్లబడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ లక్షణాలు బిల్డప్ అవుతాయో అదిగో నేను ఏదైతే అనుకున్నాను ఈ 4 గోళ్ల మీద జరిగిపోతుంది అనుకున్నాను అదిగో అది జరిగిపోతుంది. వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే అది భయం వల్ల అవుతుంది, ఆ బాడీలో వచ్చే మార్పులు భయం వల్ల వస్తున్నాయి అన్నది తెలియకపోవటం వల్ల అదిగో నా శరీరానికి ఏదో అయిపోతుంది, నెక్స్ట్ మినిట్ నాకు ఏదో అయిపోతుంది కాబట్టి అదిగో నేను అనుకున్నదే అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఎక్స్పీరియన్స్ తట్టుకోలేక, ఆ ఎక్స్పీరియన్స్ భరించలేక నెక్స్ట్ టైం అటువంటి సిచ్యువేషన్స్ పరిస్థితుల్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. మరి ఈ క్లాస్ట్రోఫోబియాకి మనం చేసేది ఏంటంటే అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కౌన్సిలింగ్ పరంగా ఉన్నాయి, యాంగ్జైటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా తక్కువ వ్యవధిలోనే క్లియర్ చేసుకోవచ్చు. అలా క్లియర్ చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే ఆ కౌన్సిలింగ్లో వాళ్ళు నిదానంగా అటువంటి ప్రదేశాలకి మనోధైర్యంతో అటువంటి ప్రదేశాల్లోకి పంపిస్తూ ఉంటాం అనమాట, వాళ్ళకి నమ్మకం రావటం గురించి. ఎప్పుడైతే ఈ కౌన్సిలింగ్ ద్వారా అవనివ్వండి లేదంటే ట్రీట్మెంట్ ద్వారా అవనివ్వండి, ఎప్పుడైతే వాళ్ళ రకరకాల ప్రదేశాల్లోకి వెళ్తారో అది అవగాహన చేసుకుని అలవాటై నిదానంగా మందులు తగ్గించిన తర్వాత కూడా వాళ్ళు ఆ కౌన్సిలింగ్ ద్వారా ముందుకు వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్లాస్ట్రోఫోబియా అనే సబ్జెక్ట్. థ్యాంక్ యూ.